డ్వాక్రా మహిళలు పిల్లల చదువుల కోసం కూటమి ప్రభుత్వం మరొక కొత్త పథకానికి రూపకల్పన చేసింది. ఆ పథకం పేరే ఎన్టీఆర్ విద్యా సంకల్ప్. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేవలం 4% వడ్డీకే, అనగా 35 పైసలు వడ్డీ అనమాట. దీని ద్వారా అనగా 10,000 నుంచి ₹1,00,000 ఆర్థిక రుణాన్ని మంజూరు చేస్తారనమాట. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో కేజీ నుంచి పీజీ వరకు అనమాట, పిల్లలను చదివించడానికి పేరెంట్స్ అనేవాళ్ళు అధిక వడ్డీలకి అప్పులు చేస్తూ అప్పుల పాలు అవుతున్నారని ప్రభుత్వం గుర్తించి వారి యొక్క బాధలను తీర్చడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధం చేసిందనమాట. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్నారో, అదే ఎడ్యుకేషన్ చదువుతున్నారో, వీరి యొక్క చదువులకి అనగా ఫీజులు చెల్లించడానికి కానీ, పుస్తకాలు కొనుక్కోవడానికి కానీ, యూనిఫామ్లు కొనుగోలు చేయడానికి కానీ వీటికి ఈ డబ్బులు అనేది వాడుకోవచ్చు అనమాట. మరి ఇతరేతర ఏ అవసరాలకి కూడా వాడకూడదు అనమాట. దీనికి అనుగుణంగా ప్రభుత్వం అనేది ఈ పథకాన్ని తీసుకొస్తుంది. అలాగే తీసుకున్న రుణాన్ని అనేది కేవలం కనిష్టంగా 24 నెలల నుంచి 36 నెలల మధ్యలోనే కట్టొచ్చు అనమాట తిరిగి ప్రభుత్వానికి, కేవలం 4% వడ్డీతో అనమాట. అలాగే ఇటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అనేక విషయాల గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి. బేసికల్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ చేస్తుంటాం. థ్యాంక్ యూ.